ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అందరికీ నమస్కారం. మాస ఫలితాలు జూన్ నెల 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది? ప్రతి మాసంలో మనొక మంచి మాట చెప్పుకుంటున్నాం. ఈ మాసంలో 2 మంచి మాటలు చెప్పుకుందాం. అసలు విషయం 3 నిమిషాలే ఉంది, ఉపన్యాసం ఎక్కువ ఉంది అనేటువంటి వ్యక్తులకి మరొకసారి మనవి. ఒక మంచి మాట వినదగునెవ్వరు చెప్పిన వినినంతన వేగిర పడకన్ అన్నటువంటి పద్యాన్ని పదే పదే గుర్తు తెచ్చుకోండి. ఎందుకంటే జ్యోతిషం సూచకం శాస్త్రం. ప్రతిరోజు పని చేస్తూనే ఉంటాం, ప్రతిరోజు మనం సుఖాన్ని అనుభవిస్తూనే ఉంటాం, ప్రతిరోజు మనం ఖర్చులు పెడుతూనే ఉంటాం. అటువంటి వాటిని నియంత్రణలో ఉంచుకోమని చెప్పేదే జ్యోతిష శాస్త్రం. ఈ విషయాన్ని గమనించుకోవడం. మొదటి విషయం ఏంటంటే, మన యొక్క దేశం యొక్క ఉన్నతి కొరకు మనందరము కూడా పాటుపడవలసిన అవసరం. మనందరము కూడా సుస్థిరమైనటువంటి ప్రభుత్వం కోసం తప్పకుండా మనం ఏకతాటి మీద ఉండి సనాతన ధర్మానికి మనం బద్ధులై ఉండేటువంటి ప్రయత్నాలు చేయాలి. నిరంతరం దైవనామస్మరణ, భగవద్గీత పారాయణం, ప్రతిరోజు ఏదో ఒక దేవాలయ సందర్శన చేయడం అనేది మనము విధిగా పెట్టుకోవలసిన అవసరం, మన పిల్లలకి నేర్పించవలసిన అవసరం ఉంటుంది. అది తప్పక మీరు ఫాలో అవ్వాల్సిందే, దానికి ప్రత్యామ్నాయం లేదు. ఇక రెండవది, మనం ప్రతి వారం చెప్పుకునేటువంటి షేర్ మార్కెట్ గురించి ఏదో సెబీ వాళ్ళ పర్మిషన్ కావాలి, మనమేమి లోతుగా వెళ్ళి ఇగో ఈ షేర్స్ మాత్రమే ఈ టైంలో వృద్ధి పొందుకుంటాయని చెప్పేటువంటి ప్రయత్నం చేయడం లేదు. చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు సపోజ్ విప్రో అనేటువంటి సంస్థ ఏదైనా ఉంది, అది వి అక్షరంతో మొదలవుతుంది, అది రోహిణి నక్షత్రం వృషభ రాశిలో వెళ్తుంది. ఈ వృషభ రాశి వారికి ఆ వృషభ రాశి ఆ రోజు ఆ వారం ఉన్నటువంటి ఫలితాన్ని, ఆ షేర్లు వృద్ధి పొందుకుంటాయా లేదన్న విషయాన్ని నేను గమనించి నామ నక్షత్ర ప్రధానంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నా. జాతకాలు వదిలిపెట్టి షేర్ మీద పడ్డారనేటువంటి కొంతమంది మాటలు మాట్లాడుతుంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ప్రతి అణువణువు, ప్రతి వస్తువు, ప్రతి వ్యక్తి, ప్రతి జంతువు, ప్రతి పుస్తకము, ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ లాంటి వాటి మీద కూడా జ్యోతిష్య ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది. వాటిని అనుసరించుకొని జ్యోతిష్య ఫలితాలు చెప్పవచ్చును. ప్రతి విషయం గురించి జ్యోతిష్యము స్పృశించినటువంటి వస్తువు కానీ, వ్యక్తి కానీ, వృక్షము కానీ, పంచభూతాలు కానీ లేవన్న విషయాన్ని గుర్తించండి. కాబట్టి ప్రతి ఒక్క విషయం గురించి మనం చెప్పగలిగే అవకాశం ఉంటుంది. ఇది నేను ఈ వారం చెప్పాలనుకున్న మాట. మరొక మాట, తల్లిదండ్రులను మాత్రమే సేవించండి, తల్లిదండ్రుల మాట మాత్రమే వినండి. ఏదో సనాతన ధర్మంలో 0.1% మృగాల్లాంటి తల్లిదండ్రులు ఉండవచ్చును, కానీ 99.9% సనాతన ధర్మంలో మంచి వ్యక్తిత్వము, సదాచార సంపన్నత ఉండే వాళ్ళే ఉంటారు. పిల్లలు ఎదగాలని కోరుతూనే ఉంటారు. అటువంటి సమయంలో అనవసరపు ఆస్తిపాస్తుల గురించి, ఇతరత్రా విషయాల గురించి, అల్పమైనటువంటి దేనికి పనికిరానటువంటి ప్రేమ కలాపాల గురించి మీరు తల్లిదండ్రులతో కంటూ కూడదు, వద్దు అని చెప్తున్నాను. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది ఈనాటి మంచి మాటలు. ఇవి ఎవరికైనా అనుకూలంగా అనిపిస్తే స్వీకరించి మరొక 100 మంది చేత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి జూన్ మాసంలో ఉన్నటువంటి మాస ఫలితాల్లోకి వెళ్దాం. మేషరాశి వారికి ఈ మాసంలో ఎటువంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి మొదటి 3 వారాలు చాలా అనుకూలవంతమైన శుభ ఫలితాలు. 1వ వారం అద్భుతం, 2వ వారం మహాద్భుతం, 3వ వారం అత్యద్భుతం. 4వ వారంలో మొదటి 4 రోజులు ప్రమాదాన్ని కలిగిస్తుంది. తదుపరి 3 రోజులు యావరేజ్ ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా 4వ వారంలో వచ్చేటువంటి ఇబ్బందులు ఏమిటి తెలుసా? విద్యా సంబంధమైనటువంటి ఆటంకాలు, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, కంగారు పడడము, ఒక దాంట్లో ప్రవేశం తీసుకొని మళ్ళీ దాన్ని రద్దు చేసుకొని మళ్ళీ ఇంకో దాంట్లోకి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇంకో దాంట్లోకి వెళ్ళి ఈ కంగారు పడేటువంటి స్థితి కనబడుతుంది. కాబట్టి విద్యార్థి జాగ్రత్త. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం అంతా కూడా 4వ వారంలో కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్ల వారు కూడా కాస్త ఇబ్బంది పడే అవకాశం. 4వ వారంలో మనకి వర్షాలు ఉధృతి పెరుగుతుంది కాస్త. కాబట్టి అనవసరంగా గజ ఈతగాళ్ళం మాకు అన్ని బాగుంటాయి అనుకుంటే ఈ అమావాస్య సంబంధమైన, పౌర్ణమి సంబంధమైన విషయాల్లో ఆటుపోట వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలి. మిగతా 3 వారాల్లో అనుకూలవంతమైనటువంటి మత్స్య వృద్ధి బాగా ఉంది. రొయ్యలు, చేపలు చెల్ల వారికి లాభం కూడా ఉంటుంది. రైతన్నలకి బ్రహ్మాండమైన పంట, తొలకరి బాగా ఉంది. తప్పకుండా మంచి వర్షాలు ఉన్నాయి, మీకు కంగారు లేదు. తప్పకుండా పంటలు బ్రహ్మాండం వేసుకోవచ్చు. కూరగాయలు కానీ, పళ్ళు కానీ, ఇతరత్ర చెరుకు కానీ, పొద్దుతిరుగుడు కానీ, ధాన్యము కానీ, నువ్వులు కానీ, కందులు కానీ, తృణధాన్యాలైనా సరే
వరి పంట అయినా సరే బ్రహ్మాండంగా పంట పండగలిగే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. రైతులకి శుభయోగమే. 4వ వారంలో కాస్త నకిలీ విత్తనాల బెడద ఉంటుంది, జాగ్రత్త. మళ్ళీ ఒకసారి హెచ్చరిక, నకిలీ విత్తనాలు అమ్మే వాడిని మనము దాదాపుగా బ్రతుకుండగానే వాడిని నానా హింస పెట్టి చంపాలి. తప్పుగా అనుకోదు ఈ మాట చెప్పినందుకు. ఎందుకంటే అన్నం పెట్టేటువంటి చేతిని నరికేస్తున్నాడు వాడు. నకిలీ విత్తనాలు చల్లి సరే రైతు నష్టపోతున్నాడు కాదు, మనకి భుక్తి ఉండదు. కాబట్టి నకిలీ విత్తనాలను అమ్మే వాళ్ళని, నకిలీ యూరియా అమ్మే వాళ్ళని కూడా జాగ్రత్తగా అంచనా వేసుకొని వారిని తన్ని తగలేసే ప్రయత్నం చేయండి, తప్పుగా అనుకోకూడదు. అలాగే రైతు సోదరులు దయచేసి మీరు సేంద్రియ ఎరువుల వైపు రండి. ఈ విషతుల్యమైనటువంటి పదార్థాలని చిమ్మకండి, అది మన సంతాన నష్టాన్ని కలిగిస్తుంది. ప్రతి మాసం చెప్పేటువంటి విషయం ఏది, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రైతులు తప్పకుండా సేంద్రియ ఎరువులు వాడితేనే మంచిదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మొదటి 3 వారాల్లో వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, ధనం విషయంలో కానీ, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం ఇవన్నీ కూడా లాభాలు కలిగిస్తాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం కూడా ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారగలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మంచి ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. ప్రమోషన్, ఇంక్రిమెంటు, బదిలీలు శుభయోగాన్ని కలిగిస్తాయి. తాత్కాలిక ఉద్యోగం కూడా పర్మనెంట్ అయ్యే అవకాశం, కానూని నియామకాల్లో కూడా ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో ఒకరి స్థానానికి ఒకరు బదిలీ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ధన ధాన్య వృద్ధి, ఆత్మస్థైర్యము, కుటుంబ సౌఖ్యము, శుభవార్తా శ్రవణము, సంతాన శుభయోగాలు, IVF ద్వారా కానీ 3 వారాల్లో తప్పకుండా మంచి అభివృద్ధిని పొందుకుంటారు. మనం ప్రతి రోజు చెప్పుకునేటువంటి వ్యాపారాలన్నీ కూడా బొటిక్స్, బ్యూటీ పార్లర్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ కానీ, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభదాయకమైన స్థితి బలంగా కనబడుతోంది. చక్కటి ఆర్థిక ప్రయోజనం, గృహయోగము, స్థల లాభము, పొలం లాభము, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు మొదటి 3 వారాల్లోనే పూర్తి చేసుకునే అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అలాగే బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులకు మారే అవకాశం. విదేశాలకు వెళ్ళాలనుకుంటారా, తప్పకుండా మీరు మొదటి 2 వారాల్లోనే ప్రయత్నం చేయండి. తప్పకుండా 3వ వారంలో విదేశాలు ఉంటారు. 4వ వారంలో మాత్రం ప్రయత్నము చేయకండి, ప్రయాణం కూడా చేయకండి, ఇక జాగ్రత్త. లేదంటే 4వ వారంలో టికెట్ దొరికింది మాకు, మేము వెళ్ళాలి స్వామి, ఆగస్టు లేదా జూలై ఫస్ట్ వీకే మాకు కాలేజ్ ఉంది, లేకపోతే ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోండి. జన్మ జాతకాన్ని ఒకసారి చెక్ చేయించుకునే ప్రయత్నం చేయండి. దానికి తగిన పరిహారాలు చేసుకుందాం. తద్వారా మీకు ప్రయాణ సుఖవంతంగా ఉంటుంది, శుభవంతం అయ్యే అవకాశం ఉంటుంది. ధార్మిక చింతన కూడా బాగా ఉంటుంది. యజ్ఞయాగాది కృతులు చేయడం, ఇంట్లో ఏదైనా హోమ కార్యక్రమాలు జరగడం, పెద్దవాళ్లతో గౌరవ మర్యాదలు, ఆనంద యోగాలు, రాజకీయ నాయకులకి మంచి లాభాలు, పదవిలో పొందుకే అవకాశాలు, సినిమా రంగంలో కూడా దర్శక, నిర్మాత, నటీనటులు కూడా మంచి అవకాశాలు, కళాకారుల, క్రీడాకారులకి స్వదేశంలో, విదేశాల్లో లాభాలు పొందుకునే అవకాశం, ఆగిపోయిన పనులు పునఃప్రారంభమయ్యేటువంటి శుభతరుణం, మానసిక వేదన నుంచి బయటపడగలిగే అవకాశం, సోదరుల యొక్క సంపూర్ణమైనటువంటి మద్దతు వల్ల మీకు విదేశాన్ని కూడా ఉంటుంది, ఉద్యోగ లాభం కూడా ఉంటుంది, సోదరీమణులతో అనుబంధాలు పెరుగుతాయి, ఇంట్లో వివాహ సంబంధ వేడుకలు జరిగే అవకాశం, సంతానం వల్ల గౌరవము, సంతానం వల్ల అభివృద్ధి, శుభ సంతానం పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. వాహన సౌఖ్యం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. చాలా మంచి సౌలభ్యవంతమైన శుభ జీవనాన్ని పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, PR పొందుకునే అవకాశం. అలాగే విదేశాల్లో ఉన్న వారికి ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారడం, ఒక స్టేట్ నుంచి మరో స్టేట్కి ఉద్యోగ బదిలీ కూడా మీకు లాభాన్ని కలిగిస్తాయి. అయిన వారితో ఆనంద యుగాలు, విదేశాల్లో కూడా నూతన గృహయోగము, స్థల లాభము, విదేశాల్లో నూతన వ్యాపారం ప్రారంభం చేసేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. బంధుమిత్రుల సమాగమం కూడా ఉంటుంది. ఆరోగ్యం సంపూర్ణమైనటువంటి అనుకూలత ఉంటుంది. మాతాపితృల సౌఖ్యం ఉంటుంది. ప్రేయసి ప్రియుల పెద్దల అంగీకారంతో ఒకటే సూచనలు కనబడుతున్నాయి. భార్యాభర్తల మధ్య అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు ఉంటాయి. స్థిరాస్తులను కొనుగోలు చేయడం, విదేశీయానం, బంధులాభం, కొత్త కాంట్రాక్టులు, కాంట్రాక్టర్లకి ధనం రావడం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశం. తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు కానీ, నర్సరీ తోటలు, పూజ ఆది వ్యాపారంలో కూడా మంచి లాభాలు. పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం కూడా కనబడుతుంది. ధార్మికమైన చింతన కూడా బలంగా ఉంటుంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. ఈ మాసం మొత్తం కూడా మీకు అదృష్ట యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.